ఏమంటాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటాడు. ఆన్సర్ ఏంటి చెప్పండి? భూమి నుంచి వచ్చానంటే బాగున్నావు. కానీ వాడు ఏమన్నాడు చెప్పండి? ఇటు అటు తిరుగులాడుచు, ఇటు అటు తిరుగులాడుచు. ఇప్పుడు మీకు కనబడతాడు చూడండి, ఇటు అటు తిరుగులాడేవాడు ఎవడండి చెప్పండి? సాతాను గాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, మరి రాత్రులు కూడా మన పిల్లలు చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు, వీళ్ళందరూ ఎవరు బ్యాచ్ అండి చెప్పండి? ముఖ్యాంశాలు మరోసారి, వీళ్ళకి చదువు పాయ, వీళ్ళకి చదువు లేదు, బాధ్యత లేదు, అమ్మ నాన్న బాబులు గౌరవం లేదు, సంఘమా అసలే రారు, నాయకు సేవకుడా గౌరవమే లేదు, నాయకులా పట్టించుకోరు. వీళ్ళ అమ్మ బాబులు వీడికి ఒక ఫోన్ కొనిచ్చారు, వీడికి దిక్కుమాలని బండి ఒకటి కొనిచ్చారు, ఈ రోడ్ల మీద 60-70 స్పీడ్లో కొడతారు. వీడు అటు ఇటు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఎక్కడెందుకు తిరుగుతున్నారంటే అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారంటే వీడు ఆడి బ్యాచీడు. వీడికి చదువు బాధ్యత అమ్మ బాబుడు అడుగుతాను. ఎంత స్పీడ్ తోలుతున్నావు, పెద్దోళ్ళు ఈదులో తిరుగుతారు, పిల్లలు ఈదులో తిరుగుతారు. ఎవడన్నా గుద్దే ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎవడ పూసి అంటే వీడు చెప్పే బోర్డు సమాధానం చెప్పినా నా బండి నా ఇష్టం అన్నారట. ఈయన ఎవడన్నా ఏదో అడిగితే వీళ్ళ అమ్మా నాన్న అన్నారట. మా వాడిని అనడానికి మీరెవరంటే, మీరెవరేంటి, మీ బాబుకి బండి ఎక్కువైపోతే ఇంట్లో తిప్పమని 0 కట్టలో. ఈదులో తిరిగితే అడుగుతారు, ఈదులో పెద్దలు అడుగుతారు, నాయకులు అడుగుతారు. మీరు ఎవరిని గెలిపించుకున్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళు అడగాలి, మీ ఊరి పెద్దలు అడగాలి. నేను సిరి చెప్తున్నాను, ఇదే దిగువ స్థాయిలో బడుగు బలహీన పేద వర్గాల్లో దీపాల కింద కూర్చుని ఎదిగి దేశానికి రాజ్యాంగాలు రాసిన చరిత్ర ఉంది మన మూలాలు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇదే క్రైస్తవ ప్రాంతాల్లో చిన్న వయసులో తాగిలాంటి జల్చాలు చేస్తాడు. మీకు ఎవడబట్టాడురా? సాధన కూడా పట్టాడు. మీకు భయం ఉందా? బాధ్యత ఉందా? ఒక భయం ఉందని అడుగుతున్నాను. అసలు కనీసం ఒక సెన్స్ ఉందా? పైబచ్చికి ఏమని అడుగుతున్నారంట, మాకు రిజర్వేషన్ పోతున్నాడు. చదువు ఉంటే రిజర్వేషన్ ఉంటే ఎట్లా, లేకపోతే ఓపెన్ కేటగిరీలో కొడతా ఉద్యోగం. ఇది ఉంటే లేదు, టాలెంట్ లేనప్పుడు ఎన్ని ఉంటే సుఖం ఏంటి? నేను అడుగుతున్నాను, సీరియస్గా అడుగుతున్నాను. మనకి దేవుడు తోడుండి మనం కష్టపడితే యథార్థం ఉంటే ఈది దీపాల కింద కూర్చుని రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగారు మహానుభావులు. తెల్లోడు వెళ్ళిపోతూ గాంధీ గారి చేతిలో పెట్టాలనుకోలేదు దేశాన్ని, గుర్తుపెట్టుకోండి. తెల్లోడు వెళ్ళిపోతూ చంద్రబోస్ గారి చేతిలో పెట్టాలనుకోదు. మీ చేతుల్లో మేము దేశాన్ని పెట్టాలంటే మీకు రాజ్యాంగం తయారు చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఎవరికి ఉందని దేశం మొత్తం తిరిగేస్తే ఒకే ఒక్కడికి ఉంది, అతను గారి పేరు మీకు తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కరికి ఉంది ఆ కెపాసిటీ ఉంటే తెల్లోడు ఈయన చేతుల్లో పెట్టి మీరు ఒక టీం అవ్వండి, మీ టీంతో మీరు రాజ్యాంగం రాసుకుంటే వదిలేసి వెళ్ళిపోతాం అన్నారు. జనవరి 26ని అధికారికంగా మన రాజ్యాంగాన్ని స్థిరపరిచి వెళ్ళిపోయారు. నేను ఎందుకు మాట చెప్తున్నాను చెప్పిన, చిన్న వయసులో తాగుతారు. మీరు చిన్న వయసులో తాగుతారు, రేపు నీకు పెళ్ళి అయితే ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. సంవత్సరానికి పనుకోతావరా? నువ్వు ఇప్పుడే తాగితే బలం వస్తుందా? లివర్ పోతాయి, కిడ్నీలు పోతాయి, అన్నీ పోతాయి. నేను నమ్ముకున్న పిల్ల పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున్న నీకేమైనా పుట్టుక్కమని ఏదైనా జరిగితే ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇదిగో లింగులింగమని మీ ఇద్దరు కాపురం చేస్తే చేయమా ఏదో ఒక బుడతలో పుడతారు. ఆ పుట్టిన తర్వాత నేను నమ్ముకు నువ్వు తాగి డ్రైనేజీల్లో పడిపోతుంటే ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? ఆ పిల్ల పరిస్థితి నువ్వు ఫీజులా కట్టో, చదివించవా, ఆ కనీసం ఏమి చెయ్యు, ఆవిడకో సీరా కొనవో, ఏమి చేయవు. కానీ ఈ పోటీగాడు ఈదులో నిలబడి అన్నాడట, నేను తాగేస్తాను. రా అంటే ఏంటి? నీళ్ళు కలపడి తాగే పోతావు. నువ్వు తాగెత్తేదేమో లబ్బరా లోపల, నువ్వు తాగేస్తాను అడుగుతాను. ఏంటది లోపల అడుగుతున్నావు? లివర్ ఎలాంటిది? నీకేం ఇనుముతో తయారు చేశారా? ఎవడరా వీళ్ళందరూ తిరుగుతున్నారు? వీళ్ళకి చెప్పండి మంచి చెడ్డ ఎక్కడ వీళ్ళకి ఎందుకని చెప్పిన, ఆడు పట్టాడు బాగా, ఆడు అటు ఇటు తిరుగుతాడు, ఆడికి తిరిగే బుద్ధి. ఆడు ఎవడక పడితే వాళ్ళందరూ ఎలా తిరుగుతారు చెప్పండి? అటు ఇటు. ఇలా స్కూల్ బస్సు వెళ్తే బస్సు వెనకాలే పోయాడంట. ఎందుకు? ప్యాచీలు అయితే పెట్టారు బస్సు వెనకాల. ప్యాచీలు వేస్తావా బస్సుకి? స్కూల్ వదిలే టయానికి స్కూల్ గేట్ ముందు నిలబడ్డా దేనికి? సెక్యూరిటీ గార్డు చేయలేతే అక్కడ స్కూల్ గేట్ల ముందు నిలబడతావు, బస్సు వెనకాల తిరుగుతావు, అక్కడ పోతే ఇక్కడ. నీకు దేటి పనేటి? నీకు అక్కడ నీకు చదువు లేదా? నీ సబ్జెక్టులు అవగొట్టవా? ఓ డిగ్రీ చేయవా? మగపిల్లడు నడుతున్నాడు, చదువు లేదా? ఫోన్లు కొనిచ్చారు, టచ్ ఫోన్లు. ఈ టచ్ ఫోన్ కూడా నైట్ ఈ సెంటర్లో నిలబడతారు. నిలబడి ఈదుల కింద నిలబడి ఈది దీపాల కింద కూర్చుని చదివి రాజ్యాంగం రాస్తే మనోళ్ళు ఈది దీపాల కూర్చొని దేకి ఈ మొబైల్లో కూర్చుని కాల్చే అవతలని కాల్చి. ఎవరిని కాల్చేస్తావరా? ఈ ఫోన్లో గేమ్ అది కాల్చే, అవతలని కాల్చే. ఆడేమో అవతలని కాల్చారు, ఈడేమో ఎదురు. నిజంగా మిమ్మల్ని కాల్చేసుకోండి, మాకు 5 రోజులు పద్దు. దేవునికి అదిగా బైబిల్ చెప్తుంది, ఎవర్రా ఇటు అటు తిరుగుతుందంటే సాతానంగా తిరుగుతాడు. ఈడ తిరగడమే కాదు, ఖాళీగా ఉండేవాడిని తిప్పుతారు. బైబిల్ చెప్పకముందే బయట సంతటి చెప్పిన ఎంటీగా ఉండేవాడు కానీ, ఎంటీ మైండ్ కానీ, బైబిల్ ఏమని చెప్తున్నా, ఎంటీ మైండ్ డెవిల్స్ ఫ్యాక్టరీ. గుర్తుపెట్టుకోండి. ఎంటీగా ఉన్నాడో వాడు, ఎంటీగా ఉన్నాడు, వాడికి ఏ బాధ్యత లేదు, వాడి దెయ్యం ఖచ్చితంగా పడుతుంది వాడికి.
అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఊడ్చి అమర్చిన ఖాళీ స్థలంగా ఉంటే మరో 7 దయ్యాలు కలిసి వచ్చాడు, ఈయన ఇంకా నాశనం చేద్దామని. ఖాళీగా ఉండకూడదు అని చెప్తున్నాను. మగ పిల్లలు ఖాళీగా ఉండకూడదు, ఆడపిల్లలు కూడా ఖాళీగా ఉండదు. ఏ పని లేకపోతే నేను ఇచ్చే సలహా చెప్పిన, ఇంట్లో అవసరమైతే తుడిసేయి, తడగొట్లు వేసేయి, ఏమీ లేకపోతే నువ్వే దులిపే, ఏదో ఒక పని చేయి. ఖాళీగా ఉన్నావో ఆడొస్తాడు నీ దగ్గర, గుర్తెట్టుకో. ఆడి పనే చెప్పండి అటు ఇటు తిరగడం. అటు ఇటు తిరిగాడట. తిరిగి ఏమన్నాడు? వచ్చినప్పుడు దేవుడు ఎలాంటోడు? నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించిదివా? ఇప్పుడు చెప్పండి, అటు ఇటు తిరుగుతున్నాడంటే వాడి పని ఏంటి చెప్పండి? అటు ఇటు తిరగమంటే ఎవరు ఎలా ఉన్నారు చూడటం ఏంటి పని? ఎవడి పని చెప్పండి? వాళ్ళ కాపురం ఎలా చూస్తున్నారు? చూస్తాడు వీడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చూస్తాడు వీడు. ఈ ఉద్యోగం అన్నీ చూస్తాడు. అన్నీ చూస్తాడు కనుక వీడి బుద్ధి ఇదని దేవుడు తెలుసు అన్నాడు. మా అబ్బాయి ఉన్నాడు చూసావా అన్నాడు. ఎవరు? మన దేవుడు ఎలా ఉంటాడంటే పోయేవాడు గోకి చెప్పండి, మా వాడు అక్కడ ఉన్నాడు చూడ